మీకు ఒక విచిత్రమైన కండిషన్ చెప్తాను. జాండీస్ ఉంటుంది కానీ వాళ్ళకి పెద్ద సిమ్టమ్స్ ఉండవు. ఈ వ్యాధి పేరే గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ వ్యాధి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఇది కొంచెం కామన్ కండిషన్ అనమాట. 2 to 20% ఆఫ్ ది జనరల్ పాపులేషన్ కి ఉండే అవకాశాలు ఉంటుందన్నమాట. అంటే మనము బ్లడ్ టెస్టులు చేసేటప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇలా చేస్తాం కదా. దీంట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ లో బిలిరూబిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ బిలిరూబిన్ అనేది పెరుగుతుంది కానీ పేషెంట్ కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అనమాట. దీన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక ఆటోసోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటారు అనమాట. ఇది ఎందుకు వస్తుంది అని అంటే UGT1A1 అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. UGT1A1 అనే ఎంజైమ్ కొంచెము డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. కామెర్లో అంటే జాండీస్ అంటారు అనమాట. ఇది 3 రకాలుగా ఉంటుంది. ప్రీ హెపాటిక్ జాండీస్, హెపాటిక్ జాండీస్, పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటారు. మెయిన్ గా మనకి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఇదే మనకి ఎర్రగా తయారు చేస్తుంది అనమాట. ఈ హిమోగ్లోబిన్ లో మనకి 2 parts ఉంటుంది, హీమ్ అండ్ గ్లోబిన్. గ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ అనమాట. ఇది మనం బాడీలో మనకి రీసైకిల్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఎర్ర రక్త కణాలు వయసు ఎంత అంటే 120 రోజులు ఉంటుంది అనమాట. మన బాడీలో దానికి పుట్టుక, దాని చావు అంటే 120 రోజుల తర్వాత చనిపోతుంది అనమాట. ఈ చనిపోయిన ఎర్ర రక్త కణాలు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ మనకి డివైడ్ అయిపోతుంది. ఒక పాత్వే ఉంటుంది. హీమ్ నుంచి బిలిరూబిన్ ఎలా ఫామ్ అవుతుందో ఉంటుంది అనమాట. ఇది ఫామ్ అయినప్పుడు మనకి బిలిరూబిన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి లిట్రిన్ అంటే మనకి ఫీసిస్ మనకి దొడ్డిగా ఈ కలర్ లో రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ బిలిరూబిన్ అనమాట. ఈ బిలిరూబిన్ చాలా రకాలుగా స్టెర్కోబిలినోజన్, యూరోబిలినోజన్ ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. దీన్నే ఈ లిట్రిన్ ని ఎల్లో కలర్ గా చేస్తుంది అనమాట. ఈ ప్రీ హెపాటిక్ జాండీస్ లివర్ కి ముందు ఏం జరుగుతుందో దాన్ని ప్రీ హెపాటిక్ జాండీస్ అంటారు అనమాట. హెపాటిక్ జాండీస్ అంటే ఏంటంటే లివర్ కి సంబంధించిన ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాన్ని హెపాటిక్ జాండీస్ అంటారు. లివర్ తర్వాత కడుపులోకి వెళ్ళడానికి బైల్ డక్ట్స్ అని ఉంటుంది అనమాట. దీన్ని ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని పోస్ట్ హెపాటిక్ జాండీస్ అంటారు. ఇవి జాండీస్ లో రకాలు. తర్వాత బిలిరూబిన్ ఏదైతే మనకి బ్లడ్ తర్వాత వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఇది 2 రకాలుగా ఉంటుంది. హైపర్ బైలిరూబినిమియా అంటే బైలిరూబిన్ పెరగడం అని అర్థం. దాన్ని అన్కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినిమియా, కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినిమియా అంటారు. అన్కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినిమియా అంటే హీమ్ నుంచి బిలిరూబిన్ వస్తుంది కదా. ఈ బిలిరూబిన్ అనేది కాంజుగేషన్ కాకపోతే పెరుగుతుంది అనమాట. కాంజుగేషన్ అంటే దాని అర్థం ఏంటంటే దానికి గ్లూకరోనైడేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత అది కాంజుగేషన్ గా మారుతుంది. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది వాటర్ సాల్యుబుల్ అంటే వాటర్ లో కరిగిపోతుంది. అన్కాంజుగేటెడ్ అనేది వాటర్ లో కరగదు అనమాట. ఇట్స్ ఎ లిపిడ్ సాల్యుబుల్ అనమాట. ఇవి 2. ఇప్పుడు మనకి జాండీస్ వచ్చింది అనుకోండి, కాంజుగేటెడ్ బిలిరూబిన్ ఎక్కువైంది అనుకోండి, మనకి యూరిన్ ఎల్లో కలర్ లో వస్తుంది. అన్కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినియా వాళ్ళకి యూరిన్ ఎల్లో కలర్ లో ఉండదు అనమాట. కొన్ని డిఫరెన్సెస్ ఉంటుంది. ఈ అన్కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినిమియా అనే కండిషన్ లో ఒక పార్టే ఈ గిల్బర్ట్ సిండ్రోమ్. ఇది ఎందుకంటే ఈ గ్లూకరోనైడేషన్ ప్రాసెస్ అనేది మామూలుగా ఒక రేట్ లో జరగాలి. ఆ రేట్ లో ఈ UGT1A1 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ వాళ్ళకి అయితే రేట్ లో జరగదనమాట. జరగకపోవడం వల్ల వాళ్ళకి అన్కాంజుగేటెడ్ హైపర్ బైలిరూబినిమియా అనే కండిషన్ వస్తుంది అనమాట. ఇది అసిమ్టమాటిక్ అండ్ ఎక్సలెంట్ ప్రోగ్నోసిస్ అనమాట. వీళ్ళకి ఏమీ కాదు. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఈ అన్కాంజుగేటెడ్ బిలిరూబిన్ అనేది పెరుగుతుంది అంతేగాని వీళ్ళకి ఏం డిజీజ్ రావు. వీళ్ళకి మెయిన్ ఏంటి అంటే వీళ్ళకి ఏదైనా ట్రిగ్గర్స్ ఉండడం వల్ల మాత్రమే వీళ్ళకి బిలిరూబిన్ అనేది పెరుగుతుంది. మామూలుగా అందరికి ఒక జస్ట్ 1 to 1.5 వరకు నార్మల్ గా ఉండాల్సిన బిలిరూబిన్ వీళ్ళకి ఒక్కొక్కసారి 2-3 కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ ట్రిగ్గర్స్ వల్ల వీళ్ళకి పెరుగుతుంది అని అంటే ఫస్ట్ ది ఫాస్టింగ్ అనమాట. వీళ్ళు ఎక్కువసేపు తినలేదు అనుకోండి వీళ్ళకి బిలిరూబిన్ పెరిగిపోతుంది. తర్వాత ఏమన్నా ఇల్నెస్ లైక్ ఫీవర్ గానీ ఇట్లాంటివి ఏమన్నా ఉందనుకోండి వాళ్ళకి పెరిగిపోతుంది అనమాట. తర్వాత డీహైడ్రేషన్ లేకపోతే మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్స్ అప్పుడు కూడా ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి పెరిగే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఫర్ సపోజ్ ఫాస్టింగ్ వల్ల వచ్చింది అనుకోండి, ఒక ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, మంచి డైట్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళకి బిలిరూబిన్ కొద్ది రోజులు తగ్గిపోతుంది అనమాట. వాటర్ మంచిగా తీసుకున్నారు అనుకోండి వీళ్ళకి బిలిరూబిన్ ఒక 2 to 3 times ఎలివేట్ అయినా కూడా 1 or 2 days తర్వాత వాళ్ళకి రికవరీ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళందరూ ఏంటంటే అసిమ్టమాటిక్ హైపర్ బైలిరూబిన్ అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు కానీ కొంచెం బిలిరూబిన్ పెరుగుతుంది. వన్స్ ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అన్ని మనం రిజాల్వ్ చేస్తే తగ్గిపోతుంది అనమాట. ఈ గిల్బర్ట్ సిండ్రోమ్
సిండ్రోమ్ వీళ్ళకు ఎంత అసిమ్టమాటిక్ ఇవి ఉన్నా కూడా వీళ్ళకి కొన్ని డ్రగ్స్ వల్ల ఈ బిలిరూబిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే మెడికేషన్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అవి ఇచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం పెరుగుతుంది అనమాట. డేంజరస్ సిచ్యువేషన్స్ కి అయితే వెళ్ళరు, కానీ వీళ్ళకి కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట. తర్వాత వీళ్ళకి గాల్ స్టోన్స్ అనేది కొంచెం ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు అనమాట. ఇవి ఫామ్ అయ్యే అవకాశాలు కొంచెం ఉంటుంది అనమాట. ఈ అన్కాంజుగేటెడ్ హైపర్ బిలిరూబినిమియా, ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ మెయిన్ మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే వేరే ఇతరత్ర కారణాలు కూడా ఉండొచ్చు. ముందు దాన్ని కూడా మనము ఎక్స్క్లూడ్ చేసుకోవడానికి ఈ గిల్బర్ట్ సిండ్రోమ్ అనే దాన్ని కూడా చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ గిల్బర్ట్ సిండ్రోమ్ అనేది ఉంది, కానీ వేరే కారణం వల్ల కూడా బిలిరూబిన్ పెరుగుతుంది. మనము దాన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవడం కోసం దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. గిల్బర్ట్ సిండ్రోమ్ పేషెంట్స్ కి ఇంకొక అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏంటి అని అంటే షుగర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. వీళ్ళు అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లో వీళ్ళకి కొవ్వు కూడా చాలా తక్కువ చేరుతుంది. కొన్ని క్యాన్సర్స్ వీళ్ళకి రావన్నమాట. వీళ్ళు ఎక్కువ లావు కూడా అవ్వరన్నమాట. ఇది గిల్బర్ట్ సిండ్రోమ్ కున్న మెయిన్ అడ్వాంటేజెస్. మీకు గిల్బర్ట్ సిండ్రోమ్ ఉంది అని అంటే మాత్రము మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. పేషెంట్ కి బిలిరూబిన్ పెరిగినా కూడా అది కొన్ని ట్రిగ్గర్స్ ని మనం అవాయిడ్ చేసామంటే మళ్ళీ రికవరీ అయిపోతుంది. ఇప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఒకవేళ మీకు ఒక బిలిరూబిన్ 2 గానీ 3 గానీ ఉంది అంటే భయపడద్దండి. అసిమ్టమాటిక్ జాండీస్లు కూడా కొన్ని ఉంటాయి. అంటే సిమ్టమ్స్ లేకపోయినా కొన్ని కామెర్ల వ్యాధులు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మీ డాక్టర్ మురళీకృష్ణ.